ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజేత ఎవరో వాళ్లే 2019 సార్వత్రిక ఎన్నికల్లో చక్రం తిప్పే అవకాశం స్పష్టంగా ఉంది. యూపీ, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పబోతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారాన్ని తన భుజాలపై వేసుకున్నారు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పాటు 5 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న సీఎంలు కూడా పెను సవాళ్లను ఎదుర్కొన్నారు. కాబట్టి ప్రధాన పార్టీలు 5 రాష్ట్రాల ఎన్నికలు ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో సుమారు 16 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందుకే ఇప్పుడు దేశ ప్రజల దృష్టి అంతా కూడా ఈ ఎన్నికలపై ఉంది. గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్లతో పోలిస్తే అన్నిటికంటే ఎక్కువగా యూపీ ఎన్నికలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. రైట్, ఇండియా టుడే ప్రకారం ఎగ్జిట్ పోల్స్, పంజాబ్ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ 71 స్థానాలు, అకాలీదళ్ 3, ఆప్ 51, బీజేపీ 4, ఇతరులు ఎలాంటి స్థానాలు పొందే అవకాశం కనిపించట్లేదు. ఇండియా టుడే నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మొత్తం పంజాబ్లో 117 స్థానాలకు గాను ఓటర్లు 1,90,00,000 మంది ఉన్నారు. దాంట్లో కాంగ్రెస్ 71 స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తోంది. అకాలీదళ్ 3, ఆప్ 51, బీజేపీ కేవలం 4 స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ అక్కడ తిరిగి అధికారం చేపడతారన్న సంకేతాలు ఇండియా టుడే నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ మనకు చెప్తూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ తరువాత అత్యంత కీలక రాష్ట్రం పంజాబ్. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ చూస్తూ ఉన్నాం. ఉత్తరప్రదేశ్లో CNN 18 MRC నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి 185 స్థానాలు చెప్తూ ఉన్నారు. అలాగే ఎస్పీకి 80, కాంగ్రెస్కు 40, బీఎస్పీకి 90 స్థానాలు. ఉత్తరప్రదేశ్ అత్యధిక స్థానాలు కలిగిన అసెంబ్లీ. 403 స్థానాలకు ఇక్కడ ఎలక్షన్స్ జరిగాయి. ఓటర్లు మొత్తం 14,12,53,172 మంది ఓటర్లు. పురుషులు 7.68 కోట్లు, మహిళలు 6.44 కోట్లు. పోలింగ్ కేంద్రాలు దాదాపుగా 1,47,148 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నిర్వహించారు. మనం చూసినాం ఉత్తరప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్లో మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బీజేపీ అత్యధికంగా 185 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎస్పీ 80, కాంగ్రెస్ 40, బీఎస్పీ 90 స్థానాలు కైవసం చేసుకునేలా కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ ఉన్నారు. తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలన్న కసితో అక్కడ ప్రచారం చేశారు పోటాపోటీగా. కానీ బీజేపీ అత్యధికంగా 185 స్థానాలు దక్కే అవకాశం చెప్తోంది ఎగ్జిట్ పోల్. రైట్, టైమ్స్ నౌ ప్రకారం ఉత్తరప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ చూస్తే బీజేపీ ఇక్కడ 190 స్థానాలు కైవసం చేసుకుంటుందంటున్నారు. అలాగే ఎస్పీ 110, బీఎస్పీ 57, కాంగ్రెస్ ఎలాంటి స్థానాలు పొందదని చెప్తున్నారు. అలాగే ఇతరులు 8 స్థానాలు పొందే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లో టైమ్స్ నౌ చెప్తున్న ప్రకారం కూడా, CNN 18 చెప్తున్న ప్రకారం కూడా బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే కనిపిస్తోంది. కాంగ్రెస్, ఎస్పీ ఇక్కడ కలిపి పోటీ చేస్తూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ అత్యధికంగా 190 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది ఇండియా టుడే సర్వే.
62 నుంచి 71 సీట్లు ఆ పార్టీకి దక్కుతాయని చెప్తోంది సర్వే. ఆ తరువాత స్థానంలో ఆప్ 42 నుంచి 51 సీట్లు దక్కించుకుంటుందని చెప్తోంది. అకాలీదళ్ బీజేపీ కూటమికి కేవలం 4 నుంచి 7 సీట్లు మాత్రమే వస్తాయని, ఇతరులు 2 సీట్లు మాత్రమే గెలుచుకుంటాయని ఇండియా టుడే సర్వే తేల్చి చెప్పింది. మనం చూడొచ్చు, పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది ఇండియా టుడే సర్వే. 62 నుంచి 71 సీట్లు ఆ పార్టీకి దక్కుతాయని చెప్తోంది సర్వే. ఆ తర్వాత స్థానంలో ఆప్ 42 నుంచి 51 సీట్లు దక్కించుకుంటుందని, అకాలీదళ్ బీజేపీ కూటమికి కేవలం 4 నుంచి 7 సీట్లు మాత్రమే వస్తాయని, ఇతరులు 2 సీట్లు మాత్రం గెలుచుకుంటాయని ఇండియా టుడే సర్వే తేల్చి చెప్తోంది. రైట్, ఉత్తరప్రదేశ్లో టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ అత్యధికంగా 190 స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఎస్పీ 70, కాంగ్రెస్ 40, బీఎస్పీ 57 స్థానాలు, ఇతరులు 8. ఉత్తరప్రదేశ్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తున్నట్టు టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తూ ఉన్నాయి. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 21 స్థానాలు, కాంగ్రెస్ 18, ఇతరులు 1 స్థానం గెలుస్తుందని ఇండియా న్యూస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ బీజేపీ అధికార పార్టీగా ఉంది. బీజేపీ 21 స్థానాలను కైవసం చేసుకుని తిరిగి అధికారాన్ని చేపట్టే అవకాశాలున్నట్టు ఇండియా న్యూస్ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఇండియా టుడే నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ 31 స్థానాలు, కాంగ్రెస్ 23, ఇతరులు 6 స్థానాలు గెలుస్తాయని చెప్తోంది. మణిపూర్ ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తున్నాం. మొత్తం 60 స్థానాలకు గాను బీజేపీ 31, కాంగ్రెస్ 23, ఇతరులు 6 స్థానాలు కైవసం చేసుకుంటారు.